హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న దీపం పథకం గురించి పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఖర్చులను తగ్గిస్తూ ప్రతి ఎలిజిబుల్ కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లని అందజేస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం 2 సిలిండర్లని పంపిణీ చేసింది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న 3వ సిలిండర్పై కొత్త అప్డేట్ వచ్చింది. సో ఈ దీపావళి పండుగ కారణంగా ఈ అక్టోబర్ నెలలో జమ చేయబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ దీపం పథకం గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కుటుంబ ఆర్థిక భారం తగ్గించడానికి ప్రారంభించింది. గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా పొగ లేకోకుండా వంట చేసుకోవడం, మహిళ సౌకర్యం కలిగించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు రూల్స్ గురించి మాట్లాడుకుందాం. దీపం పథకానికి అర్హత కలిగిన వారు తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు కావాలి. ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ తప్పనిసరిగా మహిళ పేరు మీద ఉండాలి ఇంట్లో అని ముందు చెప్పారు, కానీ ఇప్పుడు మహిళ పేరు మీద లేకపోయినా కూడా డబ్బులు పడుతున్నాయి. గ్యాస్ కనెక్షన్ ఇండియన్, భారత్ లేదా హెచ్పి గ్యాస్ ఏజెన్సీలలో రిజిస్టర్ అయి ఉండాలి. ఒక కుటుంబానికి ఒక కనెక్షన్ ద్వారానే ప్రయోజనం లభిస్తుంది. ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి, కానీ మీరు ముందుగా సిలిండర్ బుక్ చేసుకొని చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో రీఫండ్ చేస్తుంది. గ్యాస్ బుకింగ్ సమయంలో బ్యాంకు ఖాతా, ఆధార్ మరియు గ్యాస్ ఐడి లింక్ అయి ఉండాలి, లేదంటే సబ్సిడీ రాదు. ఇప్పుడు 3వ సిలిండర్ గురించి ప్రభుత్వం ఆగస్టులో 3వ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభించింది. చాలామంది బుక్ చేసుకున్నారు, కానీ ఇప్పటి వరకు డబ్బులు పడలేదు. తాజా సమాచారం ప్రకారం 3వ ఉచిత గ్యాస్కి సంబంధించిన ₹920 సబ్సిడీని ప్రభుత్వం దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 20వ తేదీలోపు వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. అంటే మీ ఖాతాలో ఆ మొత్తాన్ని ఈ నెల 20వ తేదీ జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఇప్పటికే బుక్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతా లేదా గ్యాస్ యాప్ లేదా గ్యాస్ ఏజెన్సీ వెబ్సైట్లో సబ్సిడీ స్టేటస్ని చెక్ చేసుకోండి. ఇంకా బుక్ చేయని వారు వెంటనే 3వ సిలిండర్ బుక్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఈ పండగ సీజన్లోనే విడుదల చేసే అవకాశం చాలా ఉంది. సో ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్. టాటా, బాయ్ బాయ్.